Hello, youngsters. How are you? Hope everything is fine with you. Today, I'm going to tell you about the moods and seasons. Moods will change according to the seasons. అంటే మన మూడు సీజన్ను బట్టి మారుతూ ఉంటుంది అని ఒక సైంటిఫిక్ థియరీ ప్రతిపాదించారు. మన మూడ్ మానసిక పరిస్థితి, మన భావోద్వేగాలు సీజన్స్ని బట్టి, కాలాలను బట్టి, ఋతువుల్ని బట్టి కూడా మారుతూ ఉంటాయని 1980లో డాక్టర్ నోర్మన్ రొసెంథెల్ అనే వైద్యుడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఒక సైంటిఫిక్ థియరీని పరిచయం చేశాడు. మన మూడ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, డిఫరెంట్ విధంగా మన మూడ్స్ మారుతూ ఉంటాయి. పర్టికులర్గా మూడ్స్ మారడానికి సీజన్స్ కూడా ముఖ్యమైన కారణం. మరి ఎండాకాలంలో ఒక రకంగా మన మూడ్ ఉంటుంది, చలికాలంలో ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది. వాటిని బట్టి మన మానసిక పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి అనే దాన్ని అతను ప్రతిపాదించాడు. ఆ యొక్క సీజన్ను బట్టి మూడ్ మారే విధానాన్ని సైంటిఫిక్గా సాడ్ అనే ఒక పదాన్ని కూడా ఆయన అందించాడు. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంట. అంటే సీజన్ను బట్టి ఆ యొక్క మూడ్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ మూడ్ చేంజ్కు మెయిన్ సీజన్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఆ డిజార్డర్ రావడానికి ఆ యొక్క సీజనే మెయిన్ రీజన్. దాన్ని బట్టి మూడ్ చేంజ్ అయింది అని ఆయన ప్రతిపాదించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ మాట క్రీస్తు పూర్వం 970వ సంవత్సరంలో ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు రాసినప్పుడు కూడా 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే ప్రతిదానికి సమయం కలదు అని ఒక మాట అంటూ 4వ వచనంలో ప్రత్యేకంగా అక్కడ ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు సమయము కలదు. అంటే ఈ ఏడవడము, నవ్వడము, దుఃఖించడము, నాట్యం ఆడడము, దీస్ ఆర్ ద మూడ్స్, ఎమోషన్స్. మానసిక యొక్క పరిస్థితి, మనిషి యొక్క మూడ్ ఆ రీతిగా మారుతుంది. మరి దానికి ఒక సమయం కలదు. ఒక సమయంలో ఏడుస్తాం, ఒక సమయంలో నవ్వు వస్తుంది, ఒక సమయంలో ఆ నవ్వే నాట్యంగా మారుతుంది. మరి ఈ యొక్క మూడ్స్ ఎలా మారుతాయి? మనకు సీజన్స్ యొక్క ఎఫెక్ట్ వాటి మీద ఏ రీతిగా ఉంటుంది అనేది క్రీస్తు పూర్వము ప్రసంగి గ్రంథములో సొలొమోన్ రాసిన ఈ యొక్క మాటలు సైంటిఫిక్గా రుజువు చేయబడ్డాయి. 1980లో డాక్టర్ నార్మన్ రొసెంథెల్ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే దాన్ని మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా ముక్కున వేలేసుకున్నారు. బైబిల్లో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే అసలు ఈ యొక్క మూడ్ డిసార్డర్ అనేది ఒకటి ఉంది అని ఏ రీతిగా సొలొమోను రాయగలిగాడు? నిజంగా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పది కదా! పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన భక్తులకు మరి అనేక సత్యాల్ని, సైంటిఫిక్ థియరీస్ని ఆయన ప్రతిపాదించాడు అని మరి ఎంతగానో ఆశ్చర్యపోయారు. 1543లో క్రీస్తు శకం 1543వ సంవత్సరంలో నికోలస్ కోపెర్నికస్ అనే సైంటిస్టు మరి మన యొక్క భూమి, the earth is rotating around the sun, according to that the seasons are changing అని ప్రతిపాదించాడు. మన భూమి సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా మరి ఈ యొక్క కాలాలు మారుతూ ఉన్నాయి, ఈ యొక్క సీజన్స్ అనేవి మారుతూ ఉన్నాయి. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అనే సీజన్స్ మరి ఈ రీతిగా మారడానికి ముఖ్య కారణము భూమి తన చుట్టూ తాను మాత్రమే తిరగడం కాదు, కానీ భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి వచ్చేటప్పటికి 1 సంవత్సరం కాలం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో 3 ముఖ్యమైన సీజన్స్ను మనం కవర్ చేస్తాం. ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము అని ఒక్కొక్క సీజన్కి మరి 4 నెలల సమయాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆ రీతిగా 4 3 12 నెలలు అని. దాన్ని ఇంకా కొద్దిగా సైంటిఫిక్ థియరీలో డీప్గా వెళ్ళి ఆ 4 నెలల్ని మళ్ళీ సబ్డివైడ్ చేసి 2 నెలలకు ఒక ఋతువుగా వారు దాన్ని మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ రకంగా స్టార్ట్ అవుతుంది అని అంటే జనవరి నెల, ఒక కొత్త సంవత్సరం జనవరి నెల అనేది వింటర్ సీజన్లోనే మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ జనవరి నెలలో వచ్చే వింటర్ ఆల్రెడీ పాత సంవత్సరంలో ఒక 2 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరంలోకి మళ్ళీ ఒక 2 నెలలు వస్తూ ఉంటాయి. ఆ రీతిగా మొత్తం 4 మంత్స్ వింటర్ సీజన్ ఉంటూ ఉంటుంది. ఆ వింటర్ సీజన్ని మరి తెలుగులో కూడా ఎలా డివైడ్ చేశారు అని అంటే హేమంత ఋతువు అని, దాన్నే ప్రీ వింటర్ సీజన్ అంటాం.
ఆ తర్వాత శిశిర ఋతువు అంటాం. ఇది ఖచ్చితమైన వింటర్ సీజన్. ఎక్కువగా స్నోఫాల్ ఉండడం, ఎక్కువగా చలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మరి 10 డిగ్రీస్, 0 డిగ్రీస్, -డిగ్రీస్‌లో కూడా పోయే మరి ఆ చలి బాగా వేడున్న ప్రాంతాలు గూడా ఆ యొక్క 2 నెలల్లో మరి వింటర్ సీజన్‌లో ఎక్కువగా శిశిర ఋతువులో చలి పెడుతూ ఉంటుంది. ఈ యొక్క వింటర్ సీజన్‌లో మనిషి యొక్క మూడ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం సైంటిఫిక్ థియరీ ప్రకారం మనం చూస్తే, ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా సాడ్‌నెస్ ఉంటది. ఎక్కువగా దుఃఖం. మనిషి అంతా ఎప్పుడు బాధగా, లోన్‌లీగా, ఒళ్ళంతా వ్యాధిగ్రస్తుడిగా మారినట్టుగా. అందుకే ఎక్కువ చూడండి వింటర్‌లో రోగాలు ఎక్కువొస్తాయి. ఈ వింటర్‌లో చలికి భయపడి వాకింగ్‌కెళ్లరు, ఎక్సర్‌సైజులు చేయరు. వింటర్‌లో చలికి భయపడి ఆలస్యంగా లేస్తారు. యాక్టివ్‌గా పని చేయరు. మజ్జుతనం ఉంటది. మజ్జు నిద్ర ఎక్కువగా ఉంటది. ఈ మజ్జుతనంలో ఒక రకమైన సాడ్‌నెస్ అంతా కోల్పోయిన దిగులుగా ఆ సాడ్‌నెస్‌లో ఉంటూ ఉంటారు. లోన్లీనెస్ అనే ఫీలింగ్ వస్తా ఉంటది. అంత ఏకాంతంగా ఏంటో ఈ జీవితం అని. మరి ఎక్కువగా సిక్‌నెస్ ఈ సమయంలోనే ఎక్కువ హార్ట్ అటాక్స్ రావడానికి, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం రావడానికి ఈ చలి ద్వారా ఏమైతది అంటే ఎక్కువగా నీళ్ళు తాగరు ఈ చలికి. ఎక్కువగా నీళ్ళు తాగకపోయేలోగా రక్తం చిక్కదనం పెరిగిపోద్ది. రక్తం ఎప్పుడైతే చిక్కదనం పెరుగుతుందో రక్త సరఫరా అనేది బ్రెయిన్‌కి గాని, గుండెకి గాని సఫిషియెంట్ స్థాయిలో అందదు. అయితే యవ్వన బలం ఉన్నవారికి యవ్వనస్తులకు దీని ద్వారా పెద్దగా సమస్య రాదు గానీ, ఆల్రెడీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలున్న వారికి మరి వయసులో దరిదాపు 40, 50, 60 సంవత్సరాల వయసులో ఉన్న వారికి ఈ చలికాలం ఒక ప్రమాదకరమైన సంకేతమే. ఈ చలికాలంలో ఇలాంటి సిక్‌నెస్ అనే మూడ్, ఒళ్ళంతా మజ్జుగా, నొప్పులు, ఎక్కడలేని నొప్పులు చూడండి. చలికాలం వచ్చిందంటే జాయింట్లలో నొప్పులు, కండరాల నొప్పులు, మజిల్ ఏక్స్ ప్రతిదీ శరీరంలో తల మొదలుకొని అరికాళ్ళ వరకు ఎక్కడ లేని నొప్పులన్నీ నీకు ఈ చలికాలమే వస్తూ ఉంటాయి. కాబట్టి వింటర్ సీజన్ యొక్క మూడ్ ఎలా ఉంటది అంటే ఇట్స్ ఎ సిక్‌నెస్ మూడ్. ఇట్స్ ఎ సాడ్‌నెస్ మూడ్. ఇట్స్ ఎ లోన్లీనెస్ మూడ్. అండ్ ఇట్స్ ఎ ఇల్‌నెస్ మూడ్. వింటర్ సీజన్‌లో మనకు జరిగేది. కాబట్టి ఈ 4 నెలల వింటర్ సీజన్‌లో సాధ్యమైనంత యాక్టివ్‌గానే ఉండాలి. సాధ్యమైనంత మనం పరిగెత్తుతానే ఉండాలి. సాధ్యమైనంత ఆయిల్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ ఫుడ్స్ అని అవాయిడ్ చేసుకొని ఎక్కువగా వాటర్ తాగడమే. లెక్క పెట్టుకొని వాటర్ తాగాల్సిందే మనం. మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ద్వారా ఈ యొక్క మూడ్ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటది. మరి వింటర్ దాటగానే మనకొచ్చేది ఇమ్మీడియేట్‌గా సమ్మర్. ఈ సమ్మర్ ఎండాకాలం 4 నెలలుంటది. ఈ 4 నెలల సమ్మర్‌ని మళ్ళా మనం సబ్ డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 2 ఋతువులుగా చేసుకుంటాం దాన్ని. 2, 2 నెలలకు ఒక 2 ఋతువులు యేసుకుంటాం. ఒక వసంత ఋతువు దాన్ని స్ప్రింగ్ సీజన్ అని అంటాం. ఆ తర్వాత గ్రీష్మ ఋతువు. ఇది ఖచ్చితమైన సమ్మర్ సీజన్ అన్నమాట. ఎక్కువగా ఎండలుండే ఈ సీజన్. మరి సమ్మర్ సీజన్‌లో ఏ రీతిగా మూడ్స్ ఉంటాయో చూడండి. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతదో ఒంట్లో మళ్ళీ ఎక్కడలేని కొత్త శక్తులొస్తాయి. అంటే వింటర్ తగ్గిపోయింది కాబట్టి నొప్పులు, బాధలు, లోన్లీనెస్, సాడ్‌నెస్ మొత్తం తొలగిపోయి ఫ్రెష్‌గా ఇట్ విల్ స్టార్ట్ విత్ ఎ న్యూ హోప్. మళ్ళా ఒంట్లో ఏదో ఒక కొత్తదనం, మళ్ళా కొత్తగా ఏయో ప్రణాళికలు ప్రారంభించాలి, కొత్తగా పనులు ప్రారంభించాలి. ముడుచుకున్న వాళ్ళంతా కూడా విచ్చుకున్నట్టుగా మళ్ళీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా తిరిగి అన్ని పనులకు సిద్ధపడతా ఉంటారు. మరి చాలా కంట్రీస్‌లో చాలా సెంట్రల్ స్కూల్స్ అన్నిట్లో గూడా ఈ యొక్క స్ప్రింగ్ సీజన్‌లోనే న్యూ అకాడమిక్ స్టార్ట్ అవుతది. మనకు స్టేట్ గవర్నమెంట్‌లో జూన్, జూలైలో న్యూ అకాడమిక్ స్టార్ట్ అవుతది గానీ, అన్ని చోట్ల మరి మార్చ్ ఎండింగ్‌లో హాఫ్ ఆఫ్ ద మార్చ్‌లోనే ఎందుకంటే ఫిబ్రవరికి ఆల్‌మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. వింటర్ సీజన్ అయిపోయేలోగా ఎగ్జామ్స్ క్లోజ్. మార్చ్ కరెక్ట్‌గా స్టార్ట్ అయ్యే టైంకి అది మనకు స్ప్రింగ్ సీజన్ అంటాం. అంటే సమ్మర్ యొక్క బిగినింగ్‌లోనే న్యూ అకాడమిక్ స్టడీస్ అన్నీ గూడా మొదలైపోతాయి. అలా ప్రతి ఒక్కరిలో గూడా ఏదో కొత్తదనం, ఒక కొత్త క్లాస్‌లోకెళ్ళాము, కొత్త చదువుల్లోకి పోయాము, మరి కొత్తగా పనులు ప్రారంభించాము అనేది ఈ యొక్క స్ప్రింగ్ సీజన్ అనేకులకు ఇట్స్ ఎ న్యూ హోప్ అండ్ ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. తెలవని ఒక చక్కటి ఉత్సాహాన్ని, అలాంటి మూడ్‌ని కలిగిస్తా ఉంటది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద స్ప్రింగ్ సీజన్. అలా 2 నెలలు గడిచాయో లేదో సమ్మర్‌లోకొచ్చేస్తాం. ఆ సమ్మర్ యొక్క వేడిలో మరి ఎన్నో దేశాల్లో అయితే ఎప్పుడు ఎండ కొడతదా? ఎప్పుడు ఎండాకాలం వస్తదా? అని ఎదురు చూసే దేశాలున్నాయి. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో గూడా సమ్మర్‌లో చక్కగా వాళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ నడుపుకొని వింటర్‌లో స్నోఫాల్ టైంలో మరి హాలిడేస్ ఇచ్చుకున్న పరిస్థితులు ఇక్కడ మన దగ్గర సమ్మర్ హాలిడేస్ ఎలా ఇస్తామో మరి ఆ రీతిగా ఇస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాంతాల్లో ఏది ఎక్కువగా ఉంటదో చూసుకొని ఆ సీజన్‌లో వాటిని వాళ్ళు బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రీతిగా ఎండాకాలం గడిచిందో లేదో ఎండాకాలం తర్వాత వచ్చేది రెయినీ సీజన్.
మళ్ళీ రెయినీ సీజన్ ఈ 4 నెలలను 2 ఋతువులుగా సబ్ డివైడ్ చేసుకున్నాం. దాన్ని ఏమంటాము? వర్ష ఋతువు మరియు శరద్ ఋతువు అని. పూర్తిగా మాన్సూన్ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేదంతా శరద్ ఋతువు. ఆ కాలంలో విపరీతమైన వర్షాలు. మరి వ్యవసాయదారులకు ఒక చక్కటి బిగినింగ్ అది. వ్యవసాయదారులకు ఎంతో సంతోషకరమైన సమయం అది. ఈ యొక్క రెయినీ సీజన్లో ఎన్నో ఆశలతోటి ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా మరి కొత్త కొత్త ప్రణాళికలు, వ్యవసాయదారులు వ్యవసాయాలు ప్రారంభించడం, మరి వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించడం, వ్యవసాయాలకు రుణాలు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, ఆ రీతిగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సెక్టార్ అంతా కూడా వాళ్ళకు ఆధారపడడం, వాళ్ళని ఆధారం చేసుకొని పెస్టిసైడ్స్, యూరియాస్, ఇట్స్ టోటల్లీ ద బిజినెస్ పీరియడ్. ఆ టైం అంతా కూడా అందరి చేతుల్లో డబ్బులు బాగా గలగలలాడే సమయం అనమాట. ప్రతి ఒక్కరు సంతోషంగా గడిపే సమయం ఈ యొక్క రెయినీ సీజన్. మరి ఆత్మీయంగా చూస్తే కూడా రెయినీ సీజన్ ఆశీర్వాదానికి సూచన. అది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే భూమి మీద మనం ఒక ముద్ద అన్నం తింటున్నామంటే మరి భూమి మీద జరిగే వ్యవసాయదారులే దానికి మూల కారణం. వారి యొక్క ప్రయాస గొప్పది. మరి ఎంతో కష్టపడి ప్రయాసతో విత్తుతూ ఆ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా మరి ఆనందగానములు చేయొచ్చు, పనులు కోయెదరు అని వాక్యంలో ఉన్న విధంగా మరి ఈ యొక్క కాలాలను బట్టి ఆ రీతిగా మన మూడ్స్ మారుతూ ఉంటాయి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, ఒక్కొక్కసారి నాట్యం ఆడే మూడ్గా కూడా ఇది మారుతుంది. ఎవ్రీ మూడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద సీజన్. ఆనాటి పరిస్థితుల్ని బట్టి, ఆనాటి ఋతువులను బట్టి, లేదా ఆ దినము నీ యొక్క జీవితంలో జరిగిన ఆ పరిస్థితిని బట్టి. ఇఫ్ దిస్ డే ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, ఒక మంచి ఇంటర్వ్యూకి పోయి వచ్చావు, సక్సెస్ అయ్యావు, మూడు అల్టిమేట్గా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయ్యావు, మూడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. ఎంత సెలబ్రేషన్ చేద్దామన్నా మూడు రాదు. కాబట్టి సీజన్స్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవర్ మూడ్. అసలు ఈ యొక్క సీజన్స్ ఎలా ప్రారంభించబడ్డాయి అనేది సైంటిఫిక్ థియరీలోకి వెళ్తే, ఇన్ 1543 నికోలస్ కోపెర్నికస్ ఇతను ప్రతిపాదించింది ఏంటంటే, భూమి తన చుట్టూ తానే తిరగకుండా సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా మనకు సీజన్స్ మారుతూ ఉన్నాయి. దాన్ని బట్టే సీజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఆ రీతిగా ప్రతి 4 నెలలకు ఒక సీజన్ను ఆయన ఏర్పాటు చేసి మరి దాంట్లో 2 monthsకు సబ్ సీజన్స్ని, ఋతువులను మరి ఆ రీతిగా 3 కాలాలు 6 ఋతువులు అని సబ్ డివైడ్ చేశారు. విచిత్రం ఏంటో తెలుసా? అసలు ఇది క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 6వ వచనం. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు, దాని స్తంభములను అదరు చేయువాడు. దేవుడే ఈ భూమిని కదిలిస్తూ ఉన్నాడు. చూసారా థియరీ ఎంత క్లియర్గా ఉందో? ఈ భూమి ఒక దగ్గర లేదు. ఈ భూమి కదులుతూ ఉంది. కేవలం తనున్న చోట మాత్రమే కాదు కానీ సూర్యుని చుట్టూ అది కదులుతూ ఉన్నది. దాని యొక్క స్తంభములను అదర చేయువాడు ఆయనే. ద సీజన్స్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద టైమ్. భూమి ఎలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందో, సూర్యునికి దగ్గరగా పోయినప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది, సూర్యునికి దూరంగా వచ్చినప్పుడు చలికాలం వచ్చేస్తూ ఉంటుంది. మరి కీర్తనల గ్రంథంలో కూడా 74వ కీర్తన 17వ వచనంలో అక్కడ కొన్ని సీజన్స్ కూడా దాన్ని బట్టి అని రాశాడు. భూమికి సరిహద్దును నియమించిన వాడము నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి. చూసారా హౌ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్. 1543లో నికోలస్ కోపెర్నికస్ చెప్పిన మాటలు క్రీస్తు పూర్వమే, మరి 1800 సంవత్సరాల క్రితమే, అంటే నేటికి దరిదాపు 4000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో దేవుడు బయలుపరిచాడు సర్వ మానవాళికి. కాబట్టి బైబిల్ ఎవరైతే చదువుతూ ఉంటారో బైబిల్లో అనేక సత్యాలు దొరుకుతాయి. నేడు ఎంతోమంది నికోలస్ కోపెర్నికస్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు వారి యొక్క థియరీకి బేస్ పాయింట్ బైబిలే అని ధైర్యంగా సాక్ష్యం ఇస్తారు. సర్ ఐజక్ న్యూటన్, ఐన్స్టీన్ ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా బైబిల్ ఈజ్ అ బేస్ పాయింట్ ఫర్ అవర్ థియరీస్, సైంటిఫిక్ థియరీస్ అని గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు అందిస్తూ ఉంటారు. 1910లో క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో మిలాన్కోవిక్ అనే శాస్త్రవేత్త ఒక కొత్త ప్రతిపాదన తీసుకుని వచ్చాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ద్వారా చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్న ఈ గురుత్వాకర్షణ శక్తితోటి భూమి మీద కొన్ని కాలాలు మారుతున్నాయి, కొన్ని ఋతువులు మారుతున్నాయి అని మరొక ప్రతిపాదన తీసుకొచ్చాడు. చూసారా,
1543లో తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటి? మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉండడం ద్వారా భూమి సూర్యునికి దగ్గరగా పోయినప్పుడు ఎండాకాలం అనియు, సూర్యునికి దూరంగా అది వచ్చినప్పుడు మరి చలికాలం అనియు, మరి ఎవరైతే నికోలస్ కోపర్నికస్ ఒక థియరీని కనిపెట్టాడో ఆ థియరీ బైబిలికల్గా సైంటిఫిక్గా కరెక్ట్ అని ప్రూవ్ అయిందో 1910లో మరి ఈ శాస్త్రవేత్త మరొక కొత్త థియరీని కనిపెట్టాడు. ఏంటి థియరీ అంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం ద్వారా చంద్రుని మీద ఉన్న వాతావరణమే కాదు కానీ భూమి మీద ఉన్న వాతావరణం కూడా మారుతూ ఉంది. సీజన్స్ ఆర్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద మూన్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ద ఎర్త్ అని ఒక కొత్త థియరీ నాని కనిపెట్టాడు. ఇదేంద్రా నాయన, ఇది విచిత్రంగా ఉంది. చంద్రుడు తిరిగితే చంద్రుడి మీద వాతావరణం మారాలి కానీ భూమి మీద ఎందుకు మారుతుంది అని చాలా మంది శాస్త్రవేత్తలు ఎద్దేవా చేస్తే, ఎస్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ థియరీ అంటే, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ ద బైబిల్. కీర్తన గ్రంథానికి ఒక్కసారి వెళ్తే 104వ కీర్తన 19వ వచనాన్ని నువ్వు అక్కడ గమనిస్తే, ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను అని రాయబడింది. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ కదా. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. క్రీస్తు పూర్వమే మరి ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాన్ని 1910లో మిలిటన్ మిలాన్కోవిక్ అనే శాస్త్రవేత్త ఎంత చక్కగా రుజువు చేయడం జరిగిందో చూడండి. కాబట్టి ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనంలో ఇంకొక మాట అంటూ ఉన్నారు, భూమి ఉన్నంత వరకు కాలములు ఉంటాయి. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సీజన్ అంటిల్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఎర్త్. అంటే భూమి ఉన్నంత వరకు కాలాలు ఉంటాయి. కాలాలు గతించాలంటే భూమి కూడా గతించాలి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద జెనసిస్ చాప్టర్ 8 and verse 22. This is the wonderful things which we established and which we discovered according to the science. చూడండి ప్రియులారా, క్రీస్తు పూర్వం బైబిల్లో రాయబడ్డ అనేక సత్యాలు, అసలు మానవుడి ఊహకు మానవుని మేధస్సుకు అందని అనేక సత్యాలు ఏ రీతిగా మరి శాస్త్రవేత్తలు రుజువుపరుచుకుంటూ వస్తున్నారో చూడండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది కదా. మరి సూర్యుని చుట్టూ భూమి తిరగడం ద్వారానే మనకు సీజన్స్, ఋతువులని, కాలాలని మారుతూ ఉంటాయని, మరి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం ద్వారా భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితి కూడా మారుతూ ఉంటుందని, మరి వీటి ద్వారా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అవి మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి, మనుషుల మీద మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అని ఎంతో చక్కగా ఆ యొక్క డిస్కవరీని, మూడ్స్ అకార్డింగ్ టు ద సీజన్స్ ఏ రీతిగా మారుతాయి. అందుకే దానికి ఒక పేరు పెట్టారు సైంటిఫిక్గా, ఆ జబ్బుకు ఒక పేరు పెట్టారు, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్. According to the seasons that will affect our mood. Yes, that is written in the Bible. That's why the science and the Bible are the parallel books. We should read the both things. Then you will come to the conclusion. అంతేగాని బైబిల్ వర్సెస్ సైన్స్ అనుకొని అది వేరు ఇది వేరు, మరి దేవుడు లేడని సైన్స్ అంటారు కదా, మరి ఆ సైన్స్ అంతా రుజువులు లేనిది, చూస్తే తప్ప నమ్మనిది, చూడక నమ్మిన వాడే ధన్యుడు కదా అని ఈ రెండిటి మధ్యలో పోరాటం కాదు నువ్వు చేయాల్సింది, అర్థం చేసుకోవడం. ప్రాచీన కాలపు వాళ్ళకు చదువు లేక, విద్యా నాగరికత లేక తప్పుడు సిద్ధాంతాలను అర్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకొని అనేక విషయాలు నేర్చుకోలే. కానీ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు బైబిల్ చక్కగా చదివి బైబిల్లో ఉన్న వాక్యాలను అర్థం చేసుకొని ఎప్పుడైతే ఆ థియరీస్ ప్రభు ముందు పెట్టారో, ప్రభువా నీవే జ్ఞానమిచ్చి నడిపించన్నాడు, దేవుడు ఒక్కొక్క శాస్త్రవేత్త నిలబెట్టుకొని సమాజానికి బైబిల్లో రాయబడ్డ ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్గా రుజువు చేస్తూ వచ్చాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బైబిల్. ఎస్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.